శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. దీని తర్వాత మనకు వచ్చే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఏమండి మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు మనకి ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఏర్పడుతుంది. మనం ఏమి తప్పు చేయము అయినా మనకు కష్టాలు వస్తుంటాయి ఏంటి అనేటువంటి ఒక సందేహం మనందరికీ ఏర్పడుతుంది. ఇక్కడ కష్టాలు రావడానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని కొంచెం మనం లోతుగానే ఆలోచించాలి. ఉదాహరణకి నేను ఒక కాళికాదేవి ఫోటో గురించి ఒకసారి ముందు ప్రస్తావిస్తాను. ఈ కాళికాదేవి ఫోటో ఎట్లా ఉంటుందంటే, ఆవిడ దుస్తులు కట్టుకోదు. ఈ మోచేతుల వరకు ఉండేటువంటి వాటిని, ఈ మోచేతులన్నింటినీ కూడా ఒక వస్త్రంగా చేసుకొని తన యొక్క నడుము కట్టుకుంటుంది. మెడలో పుర్రెల మాల వేసుకుంటుంది. నాలుక బయటికి చాచి ఉంటుంది, అట్లా నాలుక చాపి పెట్టి ఉంటుంది. కళ్ళు పైకి చూస్తుంటాయి. ఇది కాళికాదేవి యొక్క చిత్రం. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించండి, మన నాలుక కనుక బయటికి చాపితే ఏమన్నా తినగలుగుతామా? ఏమైనా తాగగలుగుతామా? ఏదైనా మాట్లాడగలుగుతామా? అసలు ఆలోచించగలుగుతామా అంతసేపు నాలుక బయట పెట్టుకొని? అంటే మనం తినటం కానీ, తాగటం కానీ, మాట్లాడటం కానీ, ఆలోచనలు కానీ ఇవన్నిటినీ అధిగమించితే, అవన్నీ మన నిగ్రహంలో ఉంటే, వాటన్నిటినీ నిగ్రహించుకుంటే అప్పుడు మనకు ఆత్మ, పరమాత్మ, భగవంతుడు అనే దర్శనం అవుతుంది. అందుకని కాళికాదేవి చిత్రం అట్లా ఉంటుంది. ఆవిడ పైకి చూస్తుంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడి యొక్క స్వభావం కాళికాదేవి. అతని కర్మలేమి ఉండవు, దుస్తుల మీద మోహం ఉండదు, తన మెడలో ఏమో అర్థం కాదు, అవసరం లేదు, ఆలోచన లేదు, మాట లేదు, తాగడం లేదు, తిండి లేదు, ఏమీ లేవు. కేవలం ఆత్మజ్ఞానంతో మునిగిపుండేటువంటి మనిషి కాళికాదేవి. ఇది కాళికాదేవి తత్వం. ఇప్పుడు మనం నాలుక లోపల పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఇది మన పరిస్థితి. ఈ మధ్య ఒక 30-40 సంవత్సరాలుగానో అంత పైచులుకుగానో కొన్ని ధ్యాన మార్గాలు ప్రపంచంలో బాగా ప్రచారంలో ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఉన్నటువంటి ఒక మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అంటే పెద్ద మంత్రం ఏం తీసుకోకలేదు ఏ మనిషి కూడా. తను కాసేపు ఉదయం పూట ప్రశాంతంగా కూర్చొని తన శ్వాసను పరిశీలించడమే. శ్వాస ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా వదిలిపెడుతున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా వదిలిపెడతాం. మనసుని ఆ శ్వాస మీద పెడుతూ ఉండటం. అలా మనం శ్వాస మీద ధ్యాస అంటూ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఈ మనసు వేరే ఆలోచనలు మానేసి శ్వాసను మాత్రమే గమనిస్తుంటుంది. ఎప్పుడైతే మనసు శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉంటుందో అప్పుడు మన మనసు ఆలోచనలు ఏమీ చెయ్యదు. ద మైండ్ విల్ బికమ్ కామ్ డౌన్. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు, కలతలు ఏమీ ఉండవు. ప్రశాంతమైన స్థితి ఉంటుంది. ఇది శ్వాస మీద ధ్యాస అంటే. మనసు కనుక శ్వాస మీద లేకపోతే ఏమైతుంది? అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ మనసు కనుక స్వాధీనం లేక, మనసుకు నిగ్రహం లేకపోతే మన శరీరంలో అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి. మన కళ్ళు చూసిన వాటి గురించి కానీ, మనం విన్న వాటి గురించి కానీ, మనం చేసిన వాటి గురించి కానీ, మన ఇంద్రియాలు చేస్తున్నటువంటి ప్రతి పని గురించి ఎప్పుడు చేసినా ఇంకెప్పుడెప్పుడో చేసినా ఇవన్నీ కూడా ఆలోచన రూపంలో తేనెతిట్టు లోపల తిరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే సంకల్ప వికల్పాలు అంటారు. సంకల్ప వికల్పాలు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఉదాహరణకు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు. ఆ అబ్బాయికి 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ఆలోచన వెంటనే ఏమవుతుంది? ఈ పిల్లవాడిని ఎక్కడ చేర్పించాలి, కాలేజీ ఎక్కడ చేర్పించాలి, ఏ కాలేజీలో బాగుంటుంది, వీడికి మనం ఎన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇట్లా ఇప్పుడు 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు, ఇంటర్మీడియట్లో కూడా జిల్లా ఫస్ట్, లేకుంటే స్టేట్ ఫస్ట్, ఈ 3 జిల్లాలకు ఫస్ట్. ఇలా పిల్లవాడు బాగా ఎదుగుతుందండి. భవిష్యత్తులో వీడికి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి సంసారం వస్తుంది, అప్పుడు బాగుంటుంది. ఇట్లా ఒక చిన్న విషయం పట్టుకొని మన ఆలోచనలన్నీ సాగుతూ ఉంటాయి. అవన్నీ సాగి 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 ఎక్కడ ఆగిపోతాయంటే, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా, ప్రస్తుతానికి చేసేదా అన్న చోట ఆగిపోతాయి.
ఆ ఆలోచన అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఇంకొక కొత్త ఆలోచన మొదలవుతుంది, నేను ఏ గ్రూప్లో చేర్పించారు. ఈ విధంగా ఈ ఒక ఆలోచన ప్రారంభం చేసుకుని ముందుకెళ్ళడం సంకల్పం, అక్కడ దాన్ని ఆపేసుకొని మళ్ళీ ఇంకో కొత్త ఆలోచన చేసుకొని ఈ మధ్యది వికల్పం, మళ్ళీ సంకల్పం, మళ్ళీ వికల్పం. ఈ విధంగా మన మనస్సు ఈ సంకల్ప వికల్పాలనేటువంటి దానిలోపడి కొట్టుకుపోతూ ఉంటుంది. అందరం ఏమనుకుంటామంటే కర్మ అంటే ఏంటంటే మనం చేసే పనే కర్మ కదా అనుకుంటారు. కానీ వేదం అట్లా చెప్పలా. మన ప్రతి సంకల్ప వికల్పము మన కర్మే. మనం చేసినా చేయకపోయినా సంకల్ప వికల్పాల సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం అనుభవించవలసినదే. అందువలన మనసును నిగ్రహించుకోండి అని వేదం చెప్పేది. ఇక్కడ ఈ మనసు అంటే ఏమిటన్న విషయం మనం తెలుసుకుందాం ఒకసారి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనసు గురించి ఏం చెప్తారంటే, ఇంద్రియాణా మనశ్చాస్మి దేవానామస్మి వాసవః అని అంటాడు. ఇంద్రియాలలో మనస్సుని నేను అంటాడు. మనస్సు గనక సరిగ్గా ఉంటే అతని జీవితం ముందుకెళ్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో ఇంకో మాట ఏమంటాడంటే, మాసాన మార్గశీర్షోహం అంటాడు. నేను మాసాలన్నింటిలో కూడా మార్గశిర మాసం నేను అంటాడు. ఈ మార్గశిర మాసం అంటే ఏంటి, ఎందుకది విష్ణుమూర్తి తత్వాన్ని పోలి ఉంది అన్న విషయం మనం గమనిస్తే, ఈ మృగశిర నక్షత్రం అనే చోట చంద్రుడు పౌర్ణిమ రోజున ఏ పౌర్ణిమ రోజున ఏ నక్షత్రంతో కూడుకొని ఉంటాడో ఆ నక్షత్రానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకి కృత్తికా నక్షత్రంతో పౌర్ణిమ రోజున చంద్రుడు ఉంటే దాని పేరు కార్తీక మాసం. చిత్రా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణిమ రోజున ఉంటే చైత్రం. విశాఖ నక్షత్రంతో పౌర్ణిమ రోజున చంద్రుడు కలిసి ఉంటే వైశాఖ మాసం. ఇట్లా మృగశిర నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి రోజు ఉన్నటువంటి మాసాన్ని మార్గశిర మాసము అంటారు. మృగశిరము అంటే ఏంటి, లేడి యొక్క తల. ఈ లేడి అనుకుందనుకోండి జింక, అది పడుకున్నా కూర్చున్నా నిలబడినా దాని తల మాత్రం స్థిరంగా ఉండదు. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది, చూపులు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎవరైతే కళ్ళు అట్లా అటు ఇటు కదిలిస్తూ ఉంటారో వాళ్ళని లేడి కళ్ళు అంటారు. అందుకనే ఈ మృగశిర అంటే చంచలమైనటువంటి స్వభావాన్ని కూడుకొని ఉన్నటువంటి నక్షత్రం. మృగశిర నక్షత్రంలో ఏది కూడా స్థిరమైనటువంటి చిత్తం ఉండదు, స్థిరమైన మనసు ఉండదు. ఆదాయం స్థిరంగా ఉండదు, సుఖం స్థిరంగా ఉండదు, సంతోషం ఏది స్థిరంగా ఉండదు. చిత్తం చపల చిత్తం, అది కదులుతూ పైకి కిందికి ఊగుతూ ఉంటుంది. ఇది మృగశిర నక్షత్రం. ఇటువంటి మృగశిర నక్షత్రంతో చంద్రుడు కూడుకొని ఉండడం. చంద్రుడు అంటే ఎవరు, మనస్సు. మనస్సు అంటే గీతాచార్యుడు చెప్పారు, ఇంద్రియాణ మనశ్చాస్మి అంటే మనస్సు అంటే విష్ణుమూర్తి, భగవానుడు నేను అని చెప్పాడు. కాబట్టి చంద్రుడు మనస్సుకు ప్రతిరూపం. ఏ రోజున చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటాడో పౌర్ణమి రోజున ఆ మాసం నేనని చెప్పాడు భగవంతుడు. కనుక ఈ మృగశిర నక్షత్రం అంటే మనస్సు అనేది నిగ్రహం లేకుండా చెలిస్తూ ఉండేటువంటి రోజు. ఇట్లా చెలుస్తుండేటువంటి మృగశిర మనస్సుని ఎవరైతే అదుపులో పెట్టుకుంటాడో ఆ అదుపులో పెట్టుకున్నవాడే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇది భగవంతుడు చెప్పింది. ఈ మనస్సును నిగ్రహించుకునే ప్రయత్నంలో భగవంతుడి వైపు వెళ్ళాలని ఈ మార్గశిర మాసంలో ఉంటుంది. కాబట్టి నేను మార్గశిర మాసం నేను అని చెప్పి భగవంతుడు చెప్తాడు. కనుక ఈ రకమైనటువంటి మనకు కష్టాలు రావటానికి ఎవరో మనల్ని మోసం చేశారు, ఎవరో మనల్ని అవమానించారు, వేరెవరో మనం తిట్టారు, మనల్ని కొట్టారు, వాళ్ళని నమ్మి మోసపోయాం, వీళ్ళని నమ్మి మోసాం, ఇవన్నీ అబద్ధాలండి, ఇవన్నీ ట్రాష్. మన కర్మ ఆ రూపంలో మనకు ఎదురుతోంది. మనకు ఒక దెబ్బ తగిలిందంటే మనం ఆలోచించుకోవాలి, మనం ఏ జన్మలో ఏం చేసినా మనకి దెబ్బ తగిలింది, మన మనసు ఎక్కడెక్కడికి పోయింది, ఎవరెవరితో ఏ రకంగా మన మనసు ప్రవర్తించింది, ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. మన మనసు సరైన దిశలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి కష్టాలు రావు. వీటన్నిటికీ అధిపతి ఎవరంటే ఇంద్రుడు. దేవానామస్మి వాసవః. ఇక్కడ మనం ఈక్వేషన్స్ వేసుకోవాలి. మాసన మార్గశీర్షోస్మి, మార్గశీర్షోహం మార్గశిర మాసం విష్ణుమూర్తి. ఇంద్రియాణ మనశ్చాస్మి, ఇంద్రియాల్లో మనసు భగవంతుడు. దేవానామస్మి వాసవః, దేవతలో ఇంద్రుడు భగవంతుడు విష్ణుమూర్తి. కాబట్టి మనస్సును జయించిన వాడు కాబట్టి ఆయన ఇంద్రియాలను జయించి మనసు నదిలో పెట్టుకున్నవాడు కాబట్టి ఇంద్రుడయ్యాడు. ఆయనే విష్ణుమూర్తి తత్వము. మార్గశిర మాసం అనేది మనసును ఆధీనంలో తెచ్చుకున్నది కాబట్టి ఆ మాసం విష్ణుమూర్తి తత్వము. ఈ విధంగా మనకు కష్టాలకు మనము కారణం మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కారణం కాదు. ఇది మనం స్పష్టంగా గ్రహించుకోవాలి.